ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ నేను మీకు ఒక నోటిఫికేషన్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. అది ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది ఎవరికి అంటే ఇంజనీరింగ్ వాళ్ళకండి. ఇంజనీరింగ్ అండ్ బీఎస్సీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ అవుతుంది. దీంట్లో నేమ్ ఆఫ్ ది పోస్ట్స్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ ఇంజనీర్ మెకానికల్ వచ్చేసి మనకి ఇచ్చారు. అయితే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కి అయితే 25 years, ఓబీసీ వాళ్ళకి 28 years అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 30 years ఇచ్చారు. ఈ పోస్టులకి మీరు అర్హులు కావాలి అంటే 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ రిజర్వేషన్ వచ్చేసి ఈ పోస్టుల యొక్క రిజర్వేషన్స్ అన్రిజర్వ్డ్ కి 4 ఉన్నాయి అండ్ ఓబీసీకి 3 ఉన్నాయి అండ్ ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్ కి 1 ఉన్నాయి. రెమ్యూనరేషన్స్ పర్ మంత్ ఇన్ రూపీస్ అంటే పర్ మంత్ కి మనకి వచ్చే శాలరీ వచ్చేసి 25,000 అంటండి. అండ్ అలాగే ఫార్వర్డ్ క్యాండిడేట్స్ కి అయితే కనుక 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి చూద్దాం. చూడండి, ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అయితే బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ లో 4 years ఆఫ్ కోర్స్ చదివినట్లయితే దాంట్లో కూడా మీరు ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ చదివినట్లయితే గనక మీరు ఈ పోస్ట్ కి అర్హులు. అండ్ అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఫస్ట్ క్లాస్ రావాలి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ క్యాండిడేట్స్ కి అయితే జస్ట్ పాస్ క్లాస్ వస్తే చాలండి. అండ్ అలాగే ట్రైనింగ్ ఇంజనీర్ కి అయితే మెకానికల్లో ఇంజనీరింగ్ చదివి ఉండాలి. ఓకే అండి. అండ్ అలాగే క్యాండిడేట్స్ హ్యావ్ పార్ట్ టైమ్ ఆర్ కరస్పాండెన్స్ కోర్స్ ఇన్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్. పార్ట్ టైం చదువుతున్నట్లయితే కనుక మీరు ఈ పోస్టులకి అర్హులు కారు అని చెప్తున్నారు క్లియర్ గా. అండ్ అలా క్యాండిడేట్స్ హ్యావ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విత్ అదర్ డిసిప్లిన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. వేరే ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినా కూడా మీరు ఫర్ సపోజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకోండి, వాళ్ళు కూడా దీనికి అర్హులు కారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, టర్మ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రెమ్యూనికేషన్స్ కి అయితే చూడండి, ఫస్ట్ ఇయర్ కి అయితే 25,000 అండ్ 28,000 సెకండ్ ఇయర్ కి, అండ్ థర్డ్ ఇయర్ కి వచ్చేసి 35,000 అన్నది మీ యొక్క శాలరీ అవుతుంది. అండ్ అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్సెస్ కి 1 year అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ అంటున్నారు. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఏమేమి మీరు ఎలక్ట్రానిక్స్ లో ఏమేమి ఎక్స్పీరియన్స్ కావాలి అని ఇక్కడ ఇచ్చారు చూడండి. మెకానికల్లో ఏం ఎక్స్పీరియన్స్ కావాలని కూడా అలాగే ఇచ్చారు. ఎలా అప్లై చేయాలి అంటే బిఈఎల్ అనే సైట్ లోకి వెళ్ళి అప్లై చేయాలి. అండ్ అలాగే ఫీజు వచ్చేసి 200 rupees వచ్చేసి ఫీజు అండి. ఎస్సీకి, ఎస్టీకి అండ్ ఫార్వర్డ్ క్యాండిడేట్స్ కి అయితే ఫీజు ఎగ్జామ్ చేశారు. అండ్ అలాగే ఎలా పెట్టాలి అంటే మేకింగ్ పేమెంట్ ఎలా చేయాలి అంటే BEL.India.in లోకి సైన్ ఇన్ అయ్యి కెరీర్స్ లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే సెలెక్షన్ అయితే ఏంటి అంటే మీ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ద్వారా 75% ఆఫ్ మార్క్స్ ని తీస్తారు. అండ్ అలాగే తర్వాత క్యాండిడేట్స్ మీటింగ్ ద బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక 2.5 marks కింద తీసి వెయిటేజ్ వచ్చేసి 10 marks. అండ్ అలాగే ఇంటర్వ్యూ నుంచి 15 marks ఆఫ్ వెయిటేజ్ తీసి టోటల్ ఆఫ్ 100 marks కి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే ఇచ్చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా మీకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అండ్ అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏం కావాలంటే అది ఒకసారి నేను ఈ నోటిఫికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసి 27th February 2021 అండి. వీలైనంత తొందరగా ఎవరికైతే ఈ యొక్క నోటిఫికేషన్ సూటబుల్ అవుతుందో, ఎవరి క్వాలిఫికేషన్ అయితే సరిపోతుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అయితే పెట్టండి. అండ్ అలాగే ఎవరెవరికైతే ఇలాగా నేను ఈ జాబ్ నోటిఫికేషన్స్ చెప్పడం మీకు నచ్చుతుంది అంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు వెంటనే మీ మొబైల్ కి చేరాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వెంటనే మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.